అవును. మా నాన్న వచ్చినప్పుడల్లా నేను మా నాన్న ఇంట్లో ఉండనీయకుండా బయటికి తోసేస్తా ఉంటా. ఎందుకనుకుంటున్నారు? చెప్తాను వినండి. మా అత్తయ్యకి బాలేదు గదా! వచ్చిన నెక్స్ట్ డేనే ఇంక మా డ్యాడీ ఇంక వరుసగా అందరొచ్చారు. మా చిన్న ఆడపడుచు వచ్చింది. మా చిన్నత్తయ్య వాళ్ళు, దీప్తి, చిన్నపిల్ల అందరొచ్చారు. నేను హవి చేసే అల్లరి భరించలేక మా డ్యాడీకి ఇచ్చైతే బాబోయ్! కిందకి తీసుకెళ్ళని చెప్తాను. ఇంక మా డ్యాడీ గూడా హవిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంక చూడండి రకరకాలుగా టార్చర్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఇది బాణమంట లైటేసుకొని చూస్తున్నాడు. మా అత్తయ్యకయితే చాలా బానే ఉంది. అసలు ఏం సర్జరీ అని అడుగుతూనే ఉన్నారు. కొత్త వాళ్ళు చూస్తున్నట్టున్నారు. ఇంకా కాసేపు ఉండి ఉండనట్టు వెళ్ళిపోయాడు మా డ్యాడీ. ఇంకా ఇక్కడికి రావడమంటే ఒక ఊరు వచ్చినట్టే ఒక రోజంతా సరిపోయిద్ది. ఇక అందరం కలిసి సరదాగా అయితే ఉన్నాము. ఇంకా ఫుడ్ కూడా వండుకొని తినేసాము. కోడిగుడ్లు కూర అయితే వండేసాను. అందరము లంచ్ కూడా కంప్లీట్ చేసాం. అత్తయ్య అయితే చాలా వరకు రికవరీ అయిపోయారు. సో 1 వీకే అవుతుంది సర్జరీ అయ్యి. ఇంకా వేరే వాళ్ళు కూడా కొన్ని క్వేరీస్ ఉంటే వాళ్ళు కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు. ఇంకా తినేసిన తర్వాత మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఈ బుడ్డదే సాంగ్స్ పెడితే చాలు గిరగిర గిరగిర మరి తిరుగుతూ డ్యాన్స్ వేస్తుంది. తెగ నవ్వుకున్నాము. అవి పడుకున్నాడు. సో అవి పడుకున్నాడు కాబట్టి కొంచెం సైలెంట్గా ఉంది. ఇంక ఎక్కడోళ్ళం అక్కడ పడుకుందామంటే అసలు రోజులు ఎలా అయిపోతున్నాయి ఏంటో కూడా అర్థం కావట్లేదు. మా అత్తయ్య రికవరీ అయ్యేదాకా ఇంతే. ఎంతైనా తిరుగుతూ ఉన్న వాళ్ళు అలా బెడ్ మీద ఉంటే మనకు కూడా అసలు ఏమీ గడవదు కదా. తనకి ఈ బుడ్డ చూశారు కదా ఏ రకంగా డ్యాన్స్ చేసి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుందో. వీడియో నచ్చితే లైక్